ఈడీ సిబిఐని ఎందుకు పంపుతలేవు? ఆర్ఆర్ ట్యాక్స్ పై మోడీకి కేసీఆర్ సవాల్. మోడీ అంత దరిద్రమైన పాలన ఎప్పుడు చూడలే. రేవంత్ రెడ్డి జిల్లాలు తీసేస్తామంటున్నాడు. గోదావరి నీళ్లు ఎత్తుకపోతామని మోడీ ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? ఉచిత బస్సుతో గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా పట్టించుకుంటలేరు. తెలంగాణ అస్తిత్వం నిలబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. కొత్తగూడెంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రోడ్ షో. మొత్తానికైతే కేసీఆర్ మళ్ళా ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ ఓడిపోవడానికి ఒకటే ఒక కారణం, ప్రజలకు ప్రజలకు దూరం అయిపోయి నియంత లక్షణాలు వచ్చినాయి. నియంతకు కేసీఆర్ ఇంకా అసలు విద్యావంతుడు, మేధావి, సిద్ధాంతం కలిగినోడు, యావత్తు తెలంగాణను అవపోసాన పట్టినోడు. అన్ని అవపోసాన బట్టి అంత నాలెడ్జ్ ఉండి అన్ని ఉండి ఇళ్ళలు కాబట్టట్టు అయిపోయింది కేసీఆర్ పని. నేను తప్ప ఎవరు దిక్కులేడు అన్న, నేను తప్ప ఇక అసలు ఈ తెలంగాణకి ఎవరు దిక్కులేడు అదొక ఆలోచన వస్తే ఆలోచన వచ్చింది కూడా. ఆ ఆలోచన చేంజ్ చేసింది అంటే ప్రజలకు దూరం అయిపోయిండు, కార్యకర్తలకు దూరం అయిపోయిండు, ఎమ్మెల్యేలను దూరం పెట్టిండు. ఆఖరికి ఆయన పక్కనే ఉండే 24 గంటలు ఉండే ఒక్కరిద్దరికి కూడా ఏమన్నా చెప్పాలంటే కూడా భయమాట. ఆ స్థితికి వచ్చే వరకు ఈయన ప్రజలకు దూరం అవ్వకుండా పోయిన, ప్రజలు ఈయనకు దూరం అవ్వకుండా పోయిన. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న. ఇది ఒక మనిషికి నేనే అన్ని అన్న తత్వం ఎప్పుడైతే వస్తుందో కథం చాలు అడ్డం పడిపోవడానికి. అది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాడు, మళ్ళా ప్రజలకు దగ్గరై మళ్ళా ప్రజల ద్వారా మళ్ళా దగ్గరైన ప్రజల ద్వారా ప్రభుత్వాన్ని మళ్ళా ఏర్పాటు చేయాలనే అవకాశంలో ఉన్నాడు. అయితే ఆయనకున్న వ్యూహాల ప్రకారము మళ్ళీ ఈ సంవత్సరం లోపలనే ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి ఈసారి కేసీఆర్ అనేటోడు తెలంగాణ ప్రజల హృదయాలకు చాలా దగ్గర ఉంటాడు అనే విశ్వాసాన్ని కలిగించడానికి ఈ రీతిగా ప్రజల్లో తిరుగుతున్నాడు. ఇక అది పక్కన పెడితే ఈడీ సిబిఐని ఎందుకు పంపుతలేవు? ఈడీ సిబిఐని రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోటి ఇక్కడ కంపెనీల మీద, ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా మీద ఇదే రేవంత్ రెడ్డి అన్న కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, కత్తి పెట్టి వసూలు చేస్తానట ట్యాక్సీ. టేబుల్ చర్చలు ఇవన్నీ. అయితే దీనికి ఏం ట్యాక్స్ అని పెట్టినట? ఆర్ఆర్ ట్యాక్స్ అని పెట్టినట. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి? రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఈ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ద్వారా పన్నులు వసూలు చేసి, ఈ పన్నులు అంటే ఇక పీడించుడు, ఇక పన్నులు ఎట్లయితే అవి దోపిడి. దోపిడీ చేసి ఈ దోపిడీ ద్వారా వచ్చిన సొమ్ముని అక్కడ తల్లి సోనియా గాంధీ గారికి అప్పచెప్పాలి. మూటలు ఇక్కడ మన సంపదను, మన వ్యాపారుల దగ్గర ఉన్న సంపదను భయంకరంగా లాగి ఈ సంపదను అట్టియాలి. ఇంకో విషయం ఏంటంటే, ఆ బిల్డింగ్లు కడతారు కదా, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్లు కడతారు కదా, కమర్షియల్ బిల్డింగ్లకు సేఫ్టీ ప్రికాషన్ కు సంబంధించి 1 సెంటీమీటర్ ఎంతో లెక్క ఉంటుంది కదా వాళ్ళకు, దానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 35 రూపాయలు తీసుకునేదట. ఒక సెంటీమీటర్, ఒక ఫీట్ కు అనుకుందాం, ఫీట్కో సెంటీమీటర్కో 35 రూపాయలు తీసుకునేదట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసినాడు తెలుసా? 135 రూపాయలు చేసిందట. దీన్ని 100 రూపాయలు పెంచాడు. ఇదేంటంటే ఈ 35 రూపాయలు ప్రభుత్వానికి సంబంధించినవి, ఈ 100 రూపాయలు ఆర్ఆర్ ట్యాక్స్ కి సంబంధించినవి. ఆమె ఎవరినో పెట్టుకున్నారు కదా, ఆమె కలెక్టర్ మన వరంగల్ చేసింది, ఆమె అమ్రాపాలి దీనికే హెడ్. చాలా బిల్డింగ్లు అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయిందని అందరు ఎందుకు ఎడతాను? వెలుగు పేపర్ ఏమో రియల్ ఎస్టేట్ భూమి ఉన్నది గతంలో కంటే ఇప్పుడే మొత్తం ఇట్లా వెలిగిపోతా, మొత్తం రియల్ ఎస్టేట్ అద్మానం స్థితికి వచ్చింది. కారణం ఏంటంటే వీళ్ళు ఇస్తలేరు పర్మిషన్. 135 రూపాయలు ఎక్కడ, 135 రూపాయలు ఎక్కడ? ఇప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టామనుకో, 5 అంతస్తుల బిల్డింగ్ కడితే 5,000 చదరపు అడుగులు ఉన్నాడు అనుకో, దీనికే ఒక 10 కోట్లు అవుతాయట పర్మిషన్ కోసం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా అందులే కదా చేసే. అవును. అయితే ఇక్కడ ఇంకోటి కూడా అన్న, సొంత మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్. ఆయన ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే కంటే ముందు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందే ఆల్రెడీ సగం బిల్డింగ్లు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు లేచి ఉంటాయి కదా, ఆ లేచి ఉన్న వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్లు గత ప్రభుత్వం దొంగతనంగా ఇచ్చింది, ఆతనంగా ఇచ్చింది అని చెప్పేసి ఆ పర్మిషన్లు అన్నిటిని ఆపి మళ్ళా కొత్త పర్మిషన్ల కోసం మళ్ళీ అప్లై చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇదే వసూలు చేసింది. స్వయాన రేవంత్ రెడ్డి అన్నదమ్ములే వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ బిల్డర్లతో మాట్లాడుతూ నువ్వు ఈ ట్యాక్సీలు కడితేనే ఏంది బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాం కట్టనికి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే
ఇప్పుడు మొత్తం కట్టకపోతే చేతులు దులుపుకొని వెళ్ళిపోతాడు. ఉమ్. ఆల్రెడీ సగం బిల్డింగ్ కట్టిన తర్వాత ఉమ్. ఇప్పుడు దాన్ని ముందుకు రానియట్లేదు, వెనకకి రానియట్లేదు. అట్లనే ఆపేసి చాలా అట్లా ఆపేసి వాళ్ళు చాలా దాదాపు ఏంది సావుకు బతుకు మొదలు. ఇప్పుడు ఆల్రెడీ కూలీలకు పైసలు ఇవ్వాలి, ఉమ్. మళ్ళీ ఏవైతే బిల్లు ఇప్పుడు సిమెంట్ సంకర ఇవన్నీ సలాకి ఇవన్నీ చేస్తారు కదా, ఉమ్. అటు వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఉమ్. వాళ్ళు ఎట్లుందని అంటే సావుకు బతుకు మధ్యలో మధ్యలో ఊగిసలాడతారు. అది జరుగుతుంది. చాలా మందికి ఏం తెలియదు అంటే దోపిడీ తగ్గిందేమో అనుకుంటారు. లేదు లేదు, పెరిగింది. కేసీఆర్ దోపిడీ ఎక్కడ నిరూపించబడలేదు, కానీ వీళ్ళు బహిరంగంగా, ఎందుకంటే కేసీఆర్ అనే టైంలో సొంత పార్టీ ఉన్నది, ఆయన టిఆర్ఎస్ కు చీఫ్. రేవంత్ రెడ్డి సొంత పార్టీ కాదు, కాంగ్రెస్. సోనియా గాంధీకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు రేవంత్ రెడ్డిని తీసేస్తారు. ఈలోపే మొత్తం తెలంగాణను నునుపు పట్టాలి, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం గుండు కొట్టాలి. అది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏ బిజినెస్ మ్యాన్ కైనా గుండు గీకేసినట్టు గుండు గీకేసి ఈ పైసలు అన్ని వసూలు చేయాలని ఒక ఆలోచనతోటి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోటి ప్రజలను పీడించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు అయితే ఓ తెరలేపిన అంశాన్ని ఇక్కడ కేసీఆర్ నిన్న కొత్తగూడెం వేదికగా రోడ్ షోలో ఒక చర్చకు పెట్టిండు. దీన్ని ప్రజలు మరి అర్థం చేసుకోండి.